ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉంటారు, కానీ లేడీ గెటప్గా చేయడం అనేది చాలా విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ కాబట్టి సెట్ అయిపోయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా హీరో గురించి మాట్లాడుకున్న ప్రతి సినిమాలో హీరో సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తాడా, ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం, కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడల్లా సిక్స్ ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ కానీ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక 10 సినిమాలు అయితే ఈజీ కొట్టుకొస్తుంది ఈ సినిమాతో. చాలా డిఫరెంట్ భయ్య, బాగుంది కాన్సెప్ట్. అలాగే సునిశ్చిత్ గాడు అంటే యూట్యూబ్లో మామూలు యూట్యూబర్ అయి ఉన్న పిల్లగాడు ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్కి లాయర్గా రివీల్ అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా అయితే. రేటింగ్ కాదు కానీ ఒక మంచి సినిమా అన్న చూడొచ్చు అంతే. ఇంకా బాగాలేదన్న వాడిని నచ్చపోవచ్చు భయ్య, మనం ఏం చెప్పలేం కదా. లైలా యాక్టింగ్ బాగుంది, లైలా యాక్టింగ్ మామూలు లేదు, బాగా టెంప్ట్ అవుతారు అబ్బాయిలు. ఆ నడుము అదంతా అదంతా బాగుంది, ఆ కట్టు బొట్టు అంతా. లైలా క్యారెక్టర్ చాలా బాగుంది, సూపర్. అంటే మీకు హీరోయిన్ నచ్చిందా లైలా నచ్చిందా? నాకు హీరోయిన్ నచ్చింది, లైలా నచ్చింది, ఇద్దరు కావాలి నాకు. ఎందుకంటే పాపం నిజంగా ఆమె హీరోయిన్ కూడా చాలా హార్డ్ వర్క్ అవుతుంది భయ్య. పాపం అమ్మాయి ఫుడ్ తింటుందో తింటలేదు, కానీ ఈ సినిమాకి అయితే తనైతే చాలా అంటే ఇంప్రెస్ చేయాలనుకుందో ఏదో తెలియగానే అమ్మాయి నడుము మొత్తం సిక్స్ ప్యాక్ భయ్య, లోపల పేగులు కనపడుతుంది. అమ్మాయి అంతా డైట్ చేసి చాలా బాగుంది. అమ్మాయికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. హీరోయిన్ డైలాగులు కానీ అసలు డైలాగ్ డెలివరీ కానీ తన యాక్టింగ్ కానీ తన అసలు చాలా హార్డ్ వర్క్. అమ్మాయికి అయితే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. చాలామంది ఈ సినిమాకి నెగిటివ్ చేసి చూసినా, ఆ నెగిటివ్ వల్లనే సినిమాకి చాలా ప్లస్ అయిపోయింది, పబ్లిసిటీకి ఇట్లా మంచి జరిగింది. అలాగే సినిమా కూడా బాగుంది. నాకు ఆ 2 సాంగ్స్ కూడా అద్దరు కొట్టేశారు భయ్య. అది అసలు 2 సాంగ్స్ అన్ని బాగున్నాయి భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్, అసలు అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సినిమా అనేది ఏంటంటే ఓ బ్లాక్ బస్టర్ హిట్ అని మంచిగా ఉంది సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రతి అంటే అందులో చాలా మంది ఉన్నారు, గబ్బర్ సింగ్ చూసిన అతను, ఆ జుట్టు అతను, వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మంచిగా ఉంది క్యారెక్టర్. ఇందులో ఈ సినిమాకి సంబంధించి అయితే యూట్యూబర్ సిన్సూద్ అలాంటి వాళ్ళకు కూడా, చిన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇవ్వడం. డిజాస్టర్ కాదులే భయ్య, అనేది అంతా తీసేసే మూవీ అయితే కాదు, మంచి సినిమా చూడొచ్చు. అంటే హీరోగా ఎంతోమంది ఉంటారు భయ్య తెలుగు ఇండస్ట్రీలో, కానీ మంచి ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విశ్వసేన అన్న, ఇది ఎందుకన్నా రాజకీయం చేస్తారు, మీకు దండం అన్న, ప్రతిదాన్ని రాజకీయం చేయడం. అదే మాట్లాడి చెప్తున్నా, అందులో రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు. ఇదంతా ఏదో కావాలని గెలుపుకున్న ఏదో బురద పూసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక అది ఒక మాట అయితే క్లియర్ అన్న, విశ్వసేన అన్న సినిమా అంటేనే ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ నెగిటివ్నే సినిమా చాలా ప్లస్ అవుతుంది, అంతకు మించి ఏం లేదు. కానీ అదొక పబ్లిసిటీ అనుకుంటున్నాను, అంతేగాని ఇది సినిమా ప్రమోషన్ అనుకోవాల్సిందే, అంతకు మించి